తెలుగువారి ఆత్మీయవారధి టోరీ శ్రోతలకు సృజన స్వరం కార్యక్రమానికి ఆహ్వానం. వారం వారం సృజనాత్మక రచయితలు తమ సృజనను తమ స్వరంలోనే వినిపించే విశిష్టమైన సాహిత్య కార్యక్రమం ఈ సృజన స్వరం. ఈరోజు తమ సృజన స్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత విమర్శకులు, పండితులు లక్ష్మణ చక్రవర్తి గారు. నమస్కారం అండి లక్ష్మణ చక్రవర్తి గారు. నమస్కారం సార్. మీ సృజన స్వరం రికార్డింగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే సాధారణంగా ఇన్ని ప్రశ్నలు నేను ఎప్పుడూ అడగను సృజన స్వరంలో. సాధారణంగా నేను 1 నిమిషం 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడను. కానీ మీతో మాట్లాడుతుంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఎ స్పారింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. సో ఇప్పుడు మనం చివరి దశకు వచ్చాము. దీనిలో మీరు రాసినటువంటి వైష్ణవ సాహిత్య వ్యాసాలు, దీని వెనకాలన్న ఉద్దేశం చెప్తూ ఏ రకంగా ఈ వైష్ణవ సాహిత్యము మన సమాజంలో ఒక రకమైనటువంటి పునరుజ్జీవనం సాధించింది. ప్రతి భక్తి సిద్ధాంతం, ప్రతి సిద్ధాంతం సమాజంలో లేదా సాహిత్యంలో లేదా సిద్ధాంతంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నమే చేస్తుంది. దాంట్లో ఏ సందేహము లేదు. అది ఏ రకమైన సాహిత్యమైనా సరే. వైష్ణవ సాహిత్యానికి మిగతా సాహిత్యాల కంటే ఉండే ప్రత్యేకత ఏమిటి అని ప్రధానంగా ఓ ప్రశ్న వేసుకుంటే, ఆళ్వారుల సాహిత్యం అంతా కూడా కళ్ల ముందున్న విషయాల్ని మాత్రమే వర్ణించడానికి ప్రయత్నించాయి. చాలా గమ్మత్తైన ఒక విషయం ఆళ్వారుల సాహిత్యం చదివినప్పుడు నాకు అర్థమైంది. సుప్రసన్న గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్పిన మాట కూడా అది. ఎవ్వరూ కూడా పరలోకంలో ఉండే వాసుదేవుడి దగ్గరికి వెళ్లి నేను ఉండాలి అని కోరుకోవటం కనిపించదు. ఉదాహరణకి తిరుపతిలో నేను చెట్టు చేమై ఉంటే బాగుండేది కదా అని కులశేఖర ఆళ్వార్లు అనుకుంటారు. నేను ఒక రాజగోపురం దగ్గర ఉండే మెట్టుగా ఉంటే బాగుంటుంది కదా అంటే, ఇహలోకంలో ఉండే అర్చావతార రూపాన్ని మాత్రమే వాళ్ళు ఆనందిస్తూ పరాన్ని కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే భౌతికమైనటువంటి ఒకానొక ప్రాకృతిక జగత్తును వాళ్ళందులో చూడటానికి ప్రయత్నించారు. ఒకటి. రెండవది, వైష్ణవ సాహిత్య వ్యాసాలు రాయటంలో ఒక కారణం ఏమిటి అంటే, నాకు ఈ ప్రబంధానికి దివ్య ప్రబంధానికి ఏమిటి తేడా, ప్రబంధం చెబుతున్నటువంటి అంశాలకి దివ్య ప్రబంధం చెబుతున్న అంశాలకి తేడా ఏమిటి, ప్రబంధాల్లో కూడా దైవానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి చర్చలన్నీ చేస్తున్న సందర్భంలో దివ్య శబ్దం ఎక్కడ ప్రయోగించబడుతుంది అని అంటే, వైష్ణవ సాహిత్యంలో దివ్య దేశములు, దివ్య సూరులు లేదా దివ్య సూరులు, దివ్య తిరుపతులు అనే మాట వాడుతూ ఉన్నాం. దివ్య ప్రబంధములు అంటే ఆళ్వారుల సంబంధం ఎక్కడ ఉన్నదో దాన్ని మాత్రమే దివ్య అనే మాటతో చేరుస్తూ ఉన్నాం అన్నమాట. ఇవి మాత్రమే 108 మాత్రమే దివ్య క్షేత్రాలు ఎందుకు, అన్నీ కావచ్చు కదా అని అంటే, ఈ 108 క్షేత్రాలను గురించి ఈ 12 ఆళ్వారులు తమ పాటలలో కీర్తించినారు. కాబట్టి ఆ కీర్తించిన వారు కలియుగానికంటే ముందే ఉన్నవారు, కొంతమంది కలియుగంలో ఉన్నవారని సంప్రదాయకులు చెప్తారు. చారిత్రకులేమో 5వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం క్రీస్తు శకం మధ్య వీళ్ళంతా ఉన్నారు, భక్తి సాహిత్యం అంతా అప్పుడు వాళ్ళు రాశారు అని చెప్తారు. ఏదేమైనా అందులో వాళ్ళ సాహిత్యం ఉన్నది కాబట్టి ఆ సాహిత్యం దివ్య దేశాలకు సంబంధించి అవి దివ్య దేశాలు అయ్యాయి. ఆ సాహిత్యం సృష్టించిన వాళ్ళు దివ్య సూరులయ్యారు. ఈ ఒక ఆలోచన రావడానికి ఈ రెండు ఎందుకు అన్న ఆలోచనతో నేను వైష్ణవ సాహిత్య వ్యాసాలకు అడుగుపెట్టాను. ఆ పద్ధతిలో కొన్ని తమిళంలో ఎలాంటి సాహిత్యం వచ్చింది, తెలుగులో ఎలాంటి సాహిత్యం వచ్చింది అని. ఇప్పుడు రాముడి కథ చెప్పినంత మాత్రాన, కృష్ణుడి కథ చెప్పినంత మాత్రాన, నరసింహస్వామి కథ చెప్పినంత మాత్రాన వైష్ణవ సాహిత్యం అని ఒక రకమైన అభిప్రాయాలతో ఉండే వాళ్ళంతా ఉన్నారు. అది కాదు మనం చూడవలసింది. ఇప్పుడు నరసింహస్వామిని అద్వైతులు కొలుస్తారు, ద్వైతులు కొలుస్తారు. శ్రీరాముణ్ణి అంతే. ఇవాళ మనకి టీవీల్లో మీడియాల్లో పెద్ద చర్చ, రామనవమి రోజు చేస్తారు గాని శ్రీరామనవమి పునర్వసు ఉండే భద్రాచలంలో చేస్తే, మొన్నటిదాకా ఈ గొడవలు లేవా? 10 ఏళ్ల కింది వరకు భద్రాచలంలో ఏ రోజు కళ్యాణం అయితే మన ఇంట్లో ఆ రోజు చేసుకుందామని మాట్లాడుకున్న మనం ఇవాళ పునర్వసు రోజే ఎందుకు చేయాలి, నవమి రోజే ఎందుకు చేయకూడదు అని ఇరు వర్గాలు మాట్లాడుకునేటటువంటి ఒక స్థాయిలోకి వచ్చాం. కాబట్టి రాముడిని వర్ణించినంత మాత్రాన అది వైష్ణవ సాహిత్యం అని, లేకపోతే స్మార్త అలా కాదు. సైద్ధాంతికంగా రామానుజుల వారి యొక్క భాగవత సంప్రదాయాన్ని, విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించిన మూలాల్ని ఒక రచన అన్వయిస్తే, లేదా దానికి సంబంధించిన ఆళ్వారుల కథను కాని వాళ్ల సిద్ధాంతాల్ని గాని చెబితే, వాటిని అనువదిస్తే దాన్ని వైష్ణవ సాహిత్యం అని మనం తీసుకుంటే బాగుంటుంది అనే అంశం. నేను వ్యాసచక్రం అనే పుస్తకం రాసిన రోజుకి నాకు అంత క్లారిటీ రాలేదు, కానీ తర్వాత రోజుల్లో మాత్రం నాకు ఆ స్పష్టమైన అవగాహన ఏర్పడింది. కానీ ఇప్పుడు మీ డెఫినేషన్ ప్రకారము
శ్రీ చైతన్య మహాప్రభు కానీ జయదేవుడు రాసింది కానీ ఇవన్నీ వైష్ణవ సాహిత్యం కాకుండా పోతాయిగా? అలా కాదు. మీకు వైష్ణవ ప్రభావంతో, సిద్ధాంత ప్రభావంతో వచ్చినటువంటి సాహిత్యం అని మనం అర్థం చేసుకుంటే మనకి నింబార్క సంప్రదాయం, రాధామాధవ సంప్రదాయం, మీరు చెప్పినటువంటి చైతన్య ప్రభు సంప్రదాయం, అట్లాగే బెంగాల్ ప్రాంతంలో వచ్చిన ఇతర సంప్రదాయాలు, అట్లాగే సురదాసు. అంటే ఇక్కడ సురదాస్ రామాయణం చెప్పినంత మాత్రాన అని మాత్రమే స్థూల దృష్టి అర్థం చేసుకుంటుంది. కానీ దాని వెనక పరమాత్మని చేరటంలో ఉండే ఒక ఆనంద స్వభావం ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు ఏదో మాట్లాడారు అనే రీతిలో అర్థం చేసుకున్నప్పుడు ఇవి వైష్ణవ సిద్ధాంతం యొక్క ప్రభావమే. మీకు ఇంకా మామూలు మాటల్లో చెప్పాలంటే అండి, వైష్ణవం ఆచరణకి సంబంధించిన కొన్ని విషయాల వల్ల కూడా ఉత్తరాదిలో చాలా మందిలోకి వెళ్ళగలిగింది. ఒకటి. రెండవది, వైష్ణవ సిద్ధాంతానికి సంబంధించిన వాటిలో పాటలకి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. ఆళ్వారుల పుణ్యం అనుకోండి, లేకపోతే గోపికా తత్వం అనుకోండి, ఇలాంటి వాటి వల్ల సమూహంగా ఆడిపాడేటటువంటి, భగవంతుణ్ణి కొలిచేటటువంటి ఒకనొక సంప్రదాయం అనేది బెంగాల్ ప్రాంతంలో ఇక్కడ రావటం వల్ల జనాల్లోకి కొంచెం ఆ సిద్ధాంతం వెళ్ళిందేమో అని నేను అనుకుంటాను. ఆ అర్థంలో నేను మాట్లాడతాను. అయితే మీరన్నట్టు వైష్ణవ సంప్రదాయం యొక్క ప్రభావం చేత వచ్చిన సిద్ధాంతాలు ఇవి, అవి కాదు అని కాదు. ఇప్పుడు ఉదాహరణకి భక్తి రసామృత సింధు రూప గోస్వామి, మధుసూదన సరస్వతి భక్తిని సిద్ధాంతంగా ప్రతిపాదిస్తూ కృష్ణుడ భక్తి మాత్రమే అనటంతో ఏం జరిగింది? కృష్ణ భక్తి మాత్రమే అనటంతో అది రస సిద్ధాంతం కాకుండా పోయింది. మీరు నిజంగా కృష్ణ భక్తి అనే మాట అనకుండా కృష్ణ భక్తి అనేది ప్రధాన కారణంగా చూపిస్తూ, అంటే విభావానుభవాలనే కారణంలో దాన్ని చూపిస్తూ మీరు గ్రామదేవతను కూడా అందులో నీవు భావించి ఉంటే భక్తి సిద్ధాంతంగా మిగిలేదేమో. కాబట్టి ఇది ఆ సిద్ధాంతం యొక్క ప్రభావమే, ఆ సిద్ధాంతం యొక్క ప్రభావంగా వచ్చిందే. కాబట్టి దాన్ని తీసివేయటం అని కాదు. అయితే వైష్ణవంలో వచ్చిన సడలింపు, ఆ సడలింపు వల్ల వసతి కొద్దీ వైష్ణవం అనే మాట మనం వింటూ ఉంటాం. అంటే కాలానుగుణంగా వైష్ణవంలో వచ్చినటువంటి మార్పులు అనుకోండి, ఇంకొకటి అనుకోండి. రెండవది, ఇవన్నీ కూడా అవి వైష్ణవ సిద్ధాంతానికి దూరము అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కానీ ఆ స్థితి లేదు నాకు తెలిసినంతలో. తర్వాత మీరు రాసిన కవిత్వ విశ్లేషణ వ్యాసాల గురించి చెప్తారా? నిజానికి కవిత్వ విశ్లేషణలో ఒక 16 వ్యాసాలు రావాలి అన్న ప్రయత్నంలో ఆ కవిత్వానుసంధానం అనే పుస్తకం వేశాను. ఆ పేరు పెట్టింది కూడా మా ఆవిడే. నిజానికి 1997 ప్రాంతంలో తెలుగులో వచ్చిన సంకలన గ్రంథాలపైన నేను PhD చేశాను. దాని మీద ఒక పుస్తకం, ఒక వ్యాసం రాశాను. అలా రామదాసు కీర్తనల పైన అక్కడక్కడ సెమినార్లలో మాట్లాడినటువంటి కొన్ని ప్రసంగాలు, ఇట్లాంటి వాటిని ప్రధానంగా తీసుకొని కవిత్వ విశ్లేషణ వ్యాసాలు రాశాను. దాంట్లో చేరా గారి ప్రేరణతో తిలక్ తపాలా బంట్రోతు అనే ఒకే ఒక ఖండికని ఎలా విశ్లేషించవచ్చు లాంటి ప్రయత్నం చేశాను. అట్లాగే బోయి భీమన్న పద్య సాహిత్యం గురించి 2 పద్య ఖండికల గురించి రాయటం, జాషువా గురించి రాయటం, స్త్రీవాదం, అద్దేపల్లి కవిత్వాన్ని గురించి రాయటం, ఇవి ప్రధానంగా చేశాను. అయితే ఎవరన్నా రాయమన్నప్పుడు వాళ్ళ కవిత్వాన్ని చదివి నాకున్న సాహిత్య విమర్శ అవగాహన నుంచి నేను విశ్లేషించినవే కానీ దాంట్లో కొత్త మార్గాల్ని నేను ప్రవేశపెట్టాను అని మాత్రం నేను అనుకోవట్లేదు. అయితే 1-2 సందర్భాల్లో మాత్రం రామదాసు గురించి రాసేటప్పుడు మాత్రం కొంత విశిష్టాద్వైత ప్రభావం ఆ వ్యాసాల్లో నేను చూస్తాను. అద్దేపల్లి కవిత్వంలో నాకు బాగా ఆ విశ్లేషణ ఎక్కువగా నచ్చింది. ఎందుకు కారణం ఏమిటి అని అంటే, ఆయన తొలి రోజుల్లో రాసిన దానికి, అంటే మొదటి 20 ఏళ్ళు రాసిన దానికి తర్వాత రాసిన దానికి చాలా తేడా కనిపిస్తుంది. ఒక సాహిత్యంలో స్పాంటేనియస్ ఎక్కువగా కనిపిస్తే తర్వాత రోజుల్లో ఇమాజినేషన్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఇలాంటి లక్షణాలని పెట్టుకొని ఆయన క్రియేటివ్ పవర్ ఎక్కడుంది అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను. అది కొంచెం నాకు ఇష్టమైనటువంటి వ్యాసాల్లో, ఆ పుస్తకంలో ఉన్న వ్యాసాలు. అయితే కవిత్వ విశ్లేషణలో ఇంకా తర్వాత రోజుల్లో కూడా కొంత రాసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పటికీ కవిత్వ విశ్లేషణలో నాదైన మార్గాన్ని నేను ప్రదర్శించానని, లేకపోతే నా ఒక ఆలోచనని తీసుకువచ్చానని మాత్రం నేను అనుకోవట్లేదు. రెండవది, నేను ఒక రచయితని గురించి, ఒక పుస్తకాన్ని గురించి, ఒక ప్రాంతానికి సంబంధించిన లేదా ఒక ధోరణికి సంబంధించిన దాని గురించి మాట్లాడటం అనే పద్ధతి కంటే కూడా జనరల్ గా ఒక సాహిత్య పరిణామాన్ని చెప్పటానికి లేదా ఒక సాహిత్య ప్రక్రియ పరిణామాన్ని చెప్పటానికి ప్రయత్నించిన వ్యాసాలే ఎక్కువ రాయటానికి ప్రయత్నించాను. అందువల్ల ఎక్కువ ఆ మార్గంలో ఎక్కువ కృషి చేయలేదని చెప్పాలి. నేను చివరగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, సాధారణంగా తన సొంతంగా సృజన అనేది లేని, అంటే క్రియేట్ చేయని వ్యక్తి క్రియేటివ్ సాహిత్యాన్ని విమర్శించడానికి అర్హుడా కాదా అనేది ఒక సందేహము. కానీ విమర్శ అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ అని, ఒక సృజనాత్మక ప్రక్రియని అర్థం చేసుకోవాలంటే
సృజన చేసిన వాడికన్నా అధికమైన సృజనాత్మకత విమర్శకుడికి ఉండాలని అభిప్రాయం. ఒక విమర్శకుడిగా మీ అభిప్రాయం ఏంటి? మొదటి ప్రశ్న, విమర్శ చేసేటటువంటి వ్యక్తి సృజనకారుడు కూడా అయితే ఉండే ప్రయోజనం ఏంటి అని. లక్ష్మణరేఖ అన్న పుస్తకంలో ఆధునికాంధ్ర కవి విమర్శకులు అనే వ్యాసం ఉంది. నారాయణ రెడ్డి గారు, సోమసుందర్ గారు, దువ్వూరు రామిరెడ్డి గారు, విశ్వనాథ సత్యనారాయణ కవులుగా ప్రసిద్ధులై విమర్శ చేసిన వాళ్ళని గురించి దాంట్లో ఉంది. విశ్వనాథ సత్యనారాయణ కవి కూడా కాకుండా ఉంటే ఇన్ని శిల్పరహస్యాల్ని చెప్పేవాడా అని నాకే ఒక సందేహం ఉంది. సంపత్ కుమార్ గారు విశ్వనాథ సాహిత్యంలో, సుప్రసన్న గారు, సంపత్ కుమార్ గారు, మరికొంతమంది ధూళిపాల శ్రీరామమూర్తి గారితో సహా వాళ్ళు కూడా కవిత్వ స్థితి, ఆ మానసిక స్థితి లేని వాళ్ళైతే వాళ్ళు చెప్పే విషయాలు ఇంత గొప్పగా ఉండేవా అని ప్రశ్న వేసుకున్నప్పుడు విమర్శకుడికి సృజనకారుడు కూడా అయితే చాలా ప్రయోజనం ఉంది అని నేను ఒప్పుకుంటాను. అయితే విమర్శకుడు సృజనకారుడైనా సరే విమర్శలోకి వచ్చినప్పుడు మాత్రం వాడు విమర్శకుడిగానే ఆలోచించాలి. ఆ పని వాళ్ళు చెయ్యటం వల్ల కట్టమంచి రామలింగారెడ్డి గారు కావచ్చు, రాళ్లపల్లి వారు కావచ్చు, విశ్వనాథ వారు కావచ్చు, దువ్వూరు రామిరెడ్డి గారు కావచ్చు, చాలా ఉదాత్తమైనటువంటి విమర్శ చేయగలిగారు ఇవాళ దాకా కొంతమంది వరకు. తరువాతి రోజుల్లో సృజనకారుడైన వాడు విమర్శ రాస్తున్నప్పుడు సృజనకారుడిగానే చేస్తున్నాడు. శేషేంద్ర కొంత ఆ పని చేశారు. శేషేంద్ర చాలా గొప్ప విమర్శలు చేశారు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఆయన సృజనకారుడుగానే విమర్శ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయటంతో చాలా కొత్త సిద్ధాంతాలు చెప్పాడు. ప్రతీక గురించి చాలా మాట్లాడారు, గజల్ గురించి మాట్లాడారు, స్వర్ణహంస అన్న పేరుతో శ్రీహర్ష నైషదాన్ని మన కళ్ళ ముందు నిలిపారు. కానీ అందులో విమర్శకుడిగా ఆయన స్థితి కంటే కూడా అనుభూతి పరంగా సృజనకారుడిగా మాట్లాడింది ఎక్కువ. దానివల్ల ఆయన సాహిత్య విమర్శ ఎంత అర్థం కావాలో అంత అర్థం కాకుండా పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. అంటే విమర్శకుడికి సృజన భూమిక ఉన్నా, సృజనకారుడై ఉన్నా, విమర్శలోకి వచ్చినప్పుడు మాత్రం సృజన పక్కకు పెట్టి విశ్లేషణాత్మకమైన ఆలోచనాత్మక దృక్పథమే ముందుకు వస్తే అది చాలా లాభాన్ని కలిగిస్తుంది సాహిత్యానికి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ విమర్శ చేయటం మొదలు పెట్టిన తర్వాత కూడా అతని యొక్క సృజననే అందులో డామినేట్ చేస్తే, అందులో అది వచ్చి కూర్చుంటే, ప్రభావం చూపిస్తే అది సాహిత్య విమర్శ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదు. ఇది నేను అనుకునే విషయం. ఇంకా మామూలు మాటల్లో చెప్పాలంటే ఆర్ఎస్ సుదర్శనం గారు రాసినటువంటి నవలలకి, ఆయన చేసిన సాహిత్య విమర్శకి రెండిటికి మధ్య తేడా తీసుకోండి. అసలు అక్కడ సృజనకారుడిగానే అక్కడ కనిపిస్తాడు, ఇక్కడ విమర్శకుడుగానే కనిపిస్తాడు. అంత స్థితి ఉంటే అది లాభం, లేకపోతే మాత్రం సాహిత్యానికి నష్టమే. కానీ అసలు సృజనాత్మకతతో పరిచయం లేని, ఏమీ సృష్టించని వాడు ఒక సృజనాత్మక రచనని విమర్శించడం భావ్యమా? అంటే వంట చేయటానికి రానంత మాత్రాన వంట ఎలా చేయకూడదో చెప్పడానికి వీల్లేదు అంటే ఎట్లా? అట్లా కాదు. అంటే ఇప్పుడు మీకు మామూలు మాటల్లో చెప్పాలంటే అభినవ గుప్తుడి యొక్క స్థాయి భావం అన్న సిద్ధాంతం అంతా మా నాన్నగారు అమ్మగారు నా కళ్ళ ముందు హాయిగా ఉన్నారండి. నాటకంలోనో ఒక సినిమాలోనో తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఒకనొక వ్యక్తి పడుతున్న బాధ చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా జీవితంలో అనుభవంలో లేని విషయం కదా, నాకెందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి? మీరన్న మాట నిజంగా అలా జరిగితే నా కళ్ళలో నీళ్లు తిరగకూడదు. మా అమ్మ నాన్న కళ్ళ ముందు హాయిగా ఉన్నారు, నా కళ్ళ ముందు వాడెవడో బాధపడుతుంది, నాకెందుకు బాధ కలగాలి? అలా జరగడానికి వీల్లేదు కదా. కాబట్టి విమర్శకుడికి సృజనాత్మకమైనటువంటి లక్షణాలే ఏమీ లేనప్పుడు వాడికి అసలు ఏమీ అలా చెప్పడానికి వీల్లేదు, అలా ఉండటానికి వీల్లేదు. అయితే మీకు తెలుసో తెలియకో, ఈవెన్ నేను ఎక్కువ కవిత్వం రాయలేదనుకున్న నేను కూడా 16 ఏళ్లప్పుడు 20 ఏళ్ల లోపల కొంత కవిత్వం రాశాను, పిచ్చి పిచ్చిగా ఏదో రాశాను. ఎంతో కొంత కవిత్వం రాసిన వాళ్లే అస్సలు రాయలేదు, ఎక్కువ విమర్శలే రాశారు అనేటటువంటి, ఇప్పుడు కొంతమంది గురించి మనకు తెలియదు కానీ కేకే రంగనాచార్ల గారు ఉన్నారు, వారి సాహిత్య వ్యాసాలు తప్ప మనకి వారు ఎక్కడన్నా కవిత్వం రాశారా లేకపోతే ఏమిటో మనకేమీ తెలియదు. నిజంగా వెతకడానికి ప్రయత్నిస్తే వారి దగ్గర నుంచి కూడా ఒక కవిత దొరకవచ్చు. నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అంటే, ఏదో సందర్భంలో సృజనకు సంబంధించిన ఆలోచన కూడా వీరెక్కడో చేసి ఉంటారు, ఎక్కడో దగ్గర. కొంతమంది ప్రసిద్ధ విమర్శకులు అయితే జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా నవలలు రాశారు, నాటకాలు రాశారు, కవిత్వం రాశారు. అలా మనకి ప్రత్యేకంగా దొరుకుతున్నాయి. ఇవాళ చాలా మంది కథలు రాసేటటువంటి వాళ్ళు విమర్శ వ్యాసాలు రాస్తున్నారు. అరే విమర్శ వ్యాసాలా కాదా తర్వాత మాట్లాడదాం. కేతు విశ్వనాథ రెడ్డి గారు రాశారు, బేసరాములు రాస్తున్నారు, అటు విమర్శలు రాస్తున్నారు, ఇటు కథలు రాస్తున్నారు కదా. కాబట్టి సృజనతో
లక్షణం ఉన్న వాళ్లే విమర్శకులు కావాలి అని అంటే మాత్రం ఒకటి జరుగుతుంది, ఒక మంచి జరుగుతుంది. అదేమిటి అంటే అతని యొక్క శిల్ప రహస్యం చెప్పే అవకాశం, ఈ కథని ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పే అవకాశం విమర్శకుడి కంటే ఒక పాలుంటే ఉండవచ్చు గాక. కానీ వాడిలో ఉన్న సృజనకారుడు దాన్ని డామినేట్ చేస్తే మాత్రం విమర్శకులకి ఉండనిది అసూయ, సృజనకారులకు ఉండేది అసూయ. అది ప్రవేశిస్తుంది కొంత దాంట్లోకి. అది నేను అనుకుంటాను. చివరగా ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో రచయితలు ఎక్కువ ఉన్నారు, పాఠకులు తక్కువ ఉన్నారు అనేటువంటి ఒక అపప్రదనో అపోహనో నిజము ప్రచారంలో ఉంది. ఒక విమర్శకుడిగా, ఒక సాహిత్య ప్రేమికుడిగా ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీన్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయం? ఈ ప్రశ్న అడగటం కంటే ముందు ఒక ప్రశ్న వేశారు మీరు. విమర్శ సృజనాత్మకమా కాదా అనే ప్రశ్న కూడా అనుకున్నాం మనం. విమర్శ సృజనాత్మకమా లేకపోతే విమర్శ కూడా సృజనాత్మకమేనా? ఇలాంటి ప్రశ్నలు, చర్చలు ఒక 20 ఏళ్ల క్రింద కొంతమంది చేశారు. అల్లసాని పెద్దన రాసిన వరూధిని ఘట్టం జీవి కృష్ణారావు గారు వరూధిని అనే పేరుతో ఖండకావ్యం రాశారు. దీన్ని పునఃసృజన అన్నాం. అదే పేరుతో నారాయణ రెడ్డి గారు నాటకంగా రాశారు. దాన్ని పునఃసృజన అన్నాం. వ్యాసుడు రాసినటువంటి శకుంతల కథ అభిజ్ఞాన శాకుంతలం పేరుతో కాళిదాసు రాశాడు, సృజన అన్నాం. వీళ్ళు కొత్తగా కథలు తయారు చేసుకోలేదు. కానీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రక్రియ సామాన్య లోకంలో సృజనాత్మక ప్రక్రియలుగా గుర్తించబడటం చేత అవి సృజనాత్మక రచనలయ్యాయి. అది ఒక కారణం. రెండవది, పూర్వ సాహిత్యానికి, వ్యాస భారతానికి కొన్ని ప్రశ్నలకు జవాబుల్లాంటి విషయాలు నన్నయ్య తన భారతంలో చేశాడు అని మన విమర్శకులు నిరూపించారు. అంటే అర్థం ఏమిటి? అర్థం కాని పార్ట్ని ఒకనాడు చెప్పటానికి మన వాళ్ళు సృజన భూమికనే ఎన్నుకున్నారు. సో విమర్శ కూడా ఒక రకంగా సృజనాత్మకమే, కాలానుగుణంగా వచ్చింది. ఇక్కడ విమర్శ సృజనాత్మకము అనేటటువంటి మాట లాంటిదే విమర్శ శాస్త్రమా కళనా అనే ఒక చర్చ కూడా ఉంది. నేర్చుకునేటప్పుడు అది శాస్త్రమే, కానీ ప్రదర్శించేటప్పుడు మీరు కళాత్మకంగా ఉండవచ్చు. ఇప్పుడు కోకు చేకూరు రామారావు గారు సాహిత్య విమర్శ సాహిత్య పేజీని చాలా లైవ్ లోకి తీసుకొచ్చారు. సాహిత్యం చాలా మంది చదవడానికి అవకాశాన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఏం జరిగింది? అది సృజనాత్మకము అన్న దాని దగ్గరగా వచ్చింది కదా, అదొక ప్రయత్నం జరిగింది. అంటే విమర్శ సృజనాత్మకమైనటువంటి స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది, దాంట్లో ఏం సందేహం లేదు. అది సృజనాత్మకమా అనేటటువంటి మాట మనం ప్రశ్నించుకున్నప్పుడు మీరు మీ అనుభూతిని వ్యాఖ్యానించే ప్రయత్నం చేసినప్పుడు అది సృజనాత్మకంగా ఉంటుంది. ఆ కవిత మిమ్మల్ని ఎందుకు కదిలించింది, మిమ్మల్ని ఉండబట్టలేక ఎందుకు చేసింది అని మీరు వ్యాఖ్యానించే సందర్భంలో మీరు ఎన్ని ఆలంకారిక ప్రమాణాలు, మార్క్సిస్ట్ సిద్ధాంత ప్రమాణాలు, మరే ప్రమాణాలు పెట్టినా మిమ్మల్ని ఎందుకు కదిలించింది అని చెప్పడానికి చేసేటటువంటి ప్రయత్నంలో అది సృజనాత్మకంగా కనిపిస్తుంది. ఇంతెందుకండి, ఒక రచయిత ఒకరొక రకమైనటువంటి ఆలోచన చేశాడు. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. నేను చేసిన వ్యాసం అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఉభయ కావ్యం అని తిక్కన గారు వాడారు. నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ అని తనను తాను గురించి చెప్పుకున్నాడు. ఆ మాట వాడింది నిర్వచనోత్తర రామాయణంలో. ఏమండి, దానికి అర్థాలు చెప్పిన వాళ్ళందరూ కూడా కేతన ఉభయ కావ్యం అన్న మాట దగ్గరకు వచ్చినప్పుడు సంస్కృతం తెలుగు అని అర్థం చెప్పాం. తర్వాత రోజుల్లో ఇతిహాస ప్రక్రియ, కావ్య ప్రక్రియ రెండింటిని మిశ్రం చేసి రాశాడు అన్నాం. దృశ్య కావ్య ప్రక్రియ, శ్రవ్య కావ్య ప్రక్రియ రెండు ఉభయ కావ్యం అన్నాం. కోవల సంపత్ కుమారాచార్య గారు మాత్రం కొంచెం దగ్గరగా శాస్త్ర లక్షణము, కావ్య లక్షణము రెండింటినీ సమన్వయం చేసి అన్నాం. అందరూ ఇలాగే చెప్పారు. అందరూ నిర్వచనోత్తర రామాయణంలో చెప్పిన ఆ మాటను పట్టుకొని మహాభారతానికి అన్వయించి మాట్లాడారు పెద్ద పెద్ద విమర్శకులందరూ కూడా. కానీ నేనేమంటాను అనంటే ఉభయ కావ్యము అంటే శ్రవ్య, దృశ్య ఇలాంటి మాధ్యమాలని కాకుండా గద్య కావ్యం, పద్య కావ్యం, చంపు కావ్యం. తాను నిర్వచనంగా రాస్తున్నాడు అంటే పూర్తిగా పద్యాల్లో రాస్తున్నాడు. కానీ నేను తలుచుకుంటే ఉభయ కావ్యంలో కూడా రాయగలను, పద్యము గద్యము కలిపి రాయగలను అని చెప్పుకుంటున్నాడు. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? పద్య గద్య మయమైనటువంటి చెంపు కావ్యమనే తిక్కన అనుకుంటున్నాడు. కానీ మా పూర్వ విమర్శకులు చెప్పింది కాదేమో అని నాకు ఒక అనుమానం కలిగింది. ఇది మరి సృజనాత్మకం కాదా? కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తోంది కదా. కానీ ఇందులో హృదయం తక్కువ ఉంటుంది, అందువల్ల అది సృజన కాదేమో. ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సృజన కాదేమో అనుకుంటాం. కాబట్టి నూతన ఆవిష్కరణ చేసేటటువంటి సందర్భంలో, ఒక విషయాన్ని వ్యాఖ్యానించే సందర్భంలో అది సృజనాత్మకమే. ఇంకా మామూలు మాటల్లో చెప్పాలంటే జీవి సుబ్రహ్మణ్యం గారు నాచన సోముని ఉత్తర హరివంశాన్ని వంశకథా కావ్యం అన్నారు. ఆ ప్రక్రియ కొత్త పేరు పెట్టారు. మరి డి చంద్రశేఖర్ రెడ్డి గారు నాయని సుబ్బారావు గారి జన్మభూమి
అన్న కావ్యాన్ని పరిశీలిస్తూ జన్మభూమి అన్నది ఒక కావ్య ప్రక్రియ అని నిరూపించారు ఆయన. దాంట్లో ఏముంటుంది, జన్మభూమి అన్న ఒక కాన్సెప్ట్ లో ఎలాంటి రచనా విధానం వస్తుంది అని, అంటే అది కొత్త విశ్లేషణ కదా. కాబట్టి నూతనమైనటువంటి సమన్వయాన్ని తీసుకుని చేసేటటువంటి ప్రయత్నంలో విమర్శకుడి యొక్క సృజనాత్మకత బయటపడుతుంది. అయితే అది ఆలోచన నుంచి బయటపడుతుంది, నిజమైన సృజన అనేది హృదయం నుంచి బయటపడుతుంది. ఇది ప్రధానమైనటువంటి తేడా. సరే, పాఠకులు తగ్గుతున్నారు, సాహిత్య విమర్శ చదివే వాళ్ళు తగ్గుతున్నారు, సాహిత్యం చదివే వాళ్ళు తగ్గుతున్నారు అనేటటువంటి విషయాలు చాలా వస్తున్నాయి. ఇవాళ కవిత్వం చదివే వాళ్ళు చాలా తగ్గుతున్నారు. ఎందుకు? అనుభూతి చెందడం అనేది మన జీవన విధానంలో మారిపోయింది. అసలు అనుభూతి అనేది లేదు మనలో. చాలా యాంత్రికంగా ఉండటానికి అలవాటు పడ్డాం. కాబట్టి కవిత్వం చదవటం మనకి చాలా తగ్గిపోయింది. ఇది ఒకటి. కథ, నవల లాంటివి కొంత కొంత చదువుతున్నారు. అయినా మంచిని చెప్పటం, లేకపోతే సామాజిక విషయాల్ని చెప్పటం, ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు చూసినా ఈ సామాజిక విషయాలే, నాకెందుకు ఈ గొడవ అనేటటువంటి వర్గము ఉంటుంది. ఈ కారణాల చేత సాహిత్యం చదివేటటువంటి వాళ్ళు ఇవాళ చాలా మంది, ఏదో కొంతమంది తప్ప, అన్ని రకాల సాహిత్యాల్ని చదువుకోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు తప్ప మిగతా అందరూ చేస్తున్న పని ఏమిటి అని అంటే, మనం ఒక పరిధిలో మన ఈ పద్ధతి సాహిత్యం చదివితే చాలు కదా అని సాహిత్యకారులే తమను తాము గిరిగేసుకున్నారు. అయిపోయింది. ఆ స్థితి ఒకటి వచ్చేసింది. మామూలు పాఠకుడికి వానికి ఏ సిద్ధాంతంతో వానికి ఏం సంబంధం? అతనికి సిద్ధాంతాలతో ఏమీ సంబంధం లేదు. హాయిగా తనకిష్టమైన ఏ రచన ఉంటే అది చదువుకుంటాడు. అది క్రైమా, లేకపోతే హాస్యమా, లేకపోతే ఇంకోటా తర్వాత సంగతి. రెండవది, చాలా బుర్రకు పదును పెట్టి బుర్రను బాగా ఆలోచింపజేసి ఏదో సిద్ధాంతాలు చెప్పేటటువంటి సాహిత్యాన్ని చదవటానికి ఇవాళటి పాఠకుడు ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి మీరు వారపత్రికల్లో, దినపత్రికల్లో కూడా చూడండి, చాలా లైటర్ వేగా ఉండే ఓ చిన్న అంశాన్ని చర్చించేటటువంటి కథలే కనిపిస్తున్నాయి తప్ప సైద్ధాంతికమైన కోణం నుంచి వచ్చేవి అలా తగ్గుతూ ఉన్నాయి. రచయితలుగా మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, సమకాలీన సాహిత్య సామాజిక వాతావరణాన్ని లైటర్ వేలో చెప్పడానికి ప్రయత్నించేటటువంటి పని చేయాలి. సృజనలో వచ్చిన మార్పులే ఇవన్నీ కూడా. కొత్త తరంలో రావాల్సినంత అధ్యయనము, అధ్యాపనము ఇట్లాంటివి తగ్గటం వల్ల కూడా సృజనలో కొన్ని మార్పులు వచ్చాయి. వాటి వల్ల పాఠకులు ఏం రాస్తున్నారులే ఇవాళ అని. రెండవది, మన పెద్ద తరంలో కూడా ఒక లోపం ఉంది. కొత్త తరం కనిపించేసరికి మీదేం పెద్ద కొత్త వాళ్ళు ఏం రాస్తున్నారా, అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా అని కొత్త తరానికి సంబంధించిన 10 మంది మిత్రులు కలిసి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అంటుంటదో నిజమేనేమో, కొత్త తరంలో ఏం లేదేమో, అందుకని మనం చదవటం ఎందుకు అని కొత్త తరమే అలా తయారవుతోంది. 70 ఏళ్ల ఒక సాహితీవేత్త కొత్త తరాన్ని మీరు ఏం రాస్తున్నారు, లేదా కొత్తగా రాయట్లేదు, కొత్త తరం ఏమి రాయట్లేదు అని 10 సార్లు స్టేజ్ మీద అంటున్నప్పుడు, ఏదో సాహిత్యం మీద కొంచెం ఆసక్తి ఉన్న ఒక వ్యక్తి 4-5 సార్లు అది విన్నాడు అనుకోండి, 5వ సారి నుంచి వాడు చదవటం మానేస్తాడు. అంటే పై స్థాయిలో ఉండేటటువంటి సాహితీవేత్తలు కొత్త తరాన్ని మౌల్డ్ చేసేటటువంటి పని. నాకు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి లాంటి వ్యక్తి నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, ఎంత చిన్నవాడైనా సరే అప్పుడే ఆ రోజే కవిత రాసుంటాడు ఆయన చూసి. అలాంటి వాడు ఒక కవిత ఇచ్చినా సరే దాన్ని సరిచేసి ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని మార్పులు చేసి, లేదా దానికి ఇంకా బాగా రాయటానికి ప్రేరణ కలిగించేటటువంటి తరం సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అది పెద్ద తరంలో ఉండవలసిన బాధ్యత. అది మేము రాసేసాం, మా సాహిత్యం ఎవరన్నా చదివితే చాలు అని కాదు కదా. కొత్త తరాన్ని ఆ పద్ధతిలో తీసుకురావలసినటువంటి అవసరము ఉంది. రెండవది, ఇవాళ వాట్సప్, ఫేస్బుక్ ఇట్లాంటి వాటిలలో ఆ వాక్యాలు 4 కనిపించగానే మంచిగా ఉంది అని మాత్రమే చెప్పే అవకాశం, అక్కడ ఇంకో అవకాశం లేదు. బాలేదని లైక్ ఆర్ నాట్ లైక్ అంతవరకే. దాన్ని విశ్లేషించి చెప్పేంత అవకాశం కూడా అక్కడ కలగటం లేదు. కాబట్టి పాఠకుల్లో కూడా నేను రాసిన దాన్ని వెంటనే పొగడేయాలి. మన పిల్లలే ఇంట్లో ఉన్న పిల్లలే ఎవరా ఇలా చేశావు అంటే వెంటనే అంగీకరించట్లేదు కదా. కాబట్టి కొత్త తరం రచయితల్లో కూడా మీరు ఇంకోళ్ళది కొంతమంది చదవండియా అంటే, మాది బాగుందా అలా బాగలేదా చెప్పమంటే ఇంకోళ్ళ చదవమంటావేంటి అనే స్థితికి వచ్చారు. కాబట్టి రచయితలే ముందు చదవటం లేదు. దేవులపల్లి రామాంజరావు గారు లాంటి వాళ్ళు కూడా సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉండి ఆయన మాట్లాడినంటే, రచయితలు మీరు బాగా చదవండి అనే మొత్తుకునేవాడు ఆయన వ్యాసాలు చదువుతుంటే నాకు అర్థమైంది ఈ మధ్య. అలా రచయితలు ఎక్కువగా చదవటం మొదలు పెడితే, మీరు చదవటం మొదలు పెడితే ఎట్లా చదివించాలో అదే జరుగుతుంది. అలాంటి ప్రయత్నం రచయితల వైపు నుంచే ఎక్కువ జరగాలని నేను కోరుకుంటున్నాను. పాఠకుల్లో ఏమీ లోపం లేదు. విమర్శకులు, రచయితలే ఆ పని చేయాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళ మీదనే. మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని, ఈ విరామం తర్వాత ఈ మీ విమర్శ ప్రపంచంలో మీ ప్రయాణం గురించి మనం తప్పకుండా సార్. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ శ్రోతలకు సృజన స్వరం కార్యక్రమానికి పునరాహ్వానం. ఈరోజు
తమ సృజన స్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత విమర్శకులు లక్ష్మణ్ చక్రవర్తి గారు. లక్ష్మణ్ చక్రవర్తి గారు, ఇంత మటుకు మనము అనేక విషయాలు విమర్శకి సంబంధించి సృజనకి సంబంధించి చర్చించాము. అయితే ఇంతకీ విమర్శని సృజనాత్మక ప్రక్రియగా పరిగణించవచ్చా, లేక ఈ కాల్పనికేతర రచన అనగానే సృజనాత్మకత ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దీన్ని ఎలా సమర్థిస్తారు? మనకి వచన సాహిత్యం దగ్గరికి వచ్చేసరికి కథ, నవల, నాటకం ఇవన్నీ కూడా కాల్పనిక రచనలుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాల్పనికేతర వచనం అన్నప్పుడు ఆత్మకథ, జీవిత చరిత్ర ఇట్లాంటి విషయాల జోలికి వెళ్తున్నాం. కానీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు లాంటి వాళ్ళు, కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి వాళ్ళు, సురవరం ప్రతాపరెడ్డి గారు లాంటి వాళ్ళు, బూర్గుల రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు వాళ్ళ వ్యాసాల్ని పరిశీలిస్తే కాల్పనికేతర వచనంలో కూడా సాహిత్య విమర్శకు సంబంధించిన వచనం ఎట్లా ఉంటుంది అని మనకు రుచి చూపించారు. దీని గురించి కొంచెం వివరంగా చెప్పాలి అంటే కోవెల సంపత్ కుమారాచార్య గారు చాలా మంచి మాట అన్నారు ఈ విషయంలో. శాస్త్రం లేదా ఒక ప్రక్రియ విస్తృతమవుతున్న కొద్దీ సంక్లిష్టమవుతూ ఉంటుంది అని. అలా చూసుకున్నప్పుడు మనకి విమర్శలో కూడా లాక్షణిక పద్ధతిలో, లక్షణాన్ని చెప్పే పద్ధతిలో విమర్శ వ్యాసం రాసినప్పుడు కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తుంది. అదే ఒక సృజనాత్మక రచనని గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ వచనం చాలా సరళంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే విమర్శలోనే మనం రెండు పార్శ్వాలను అర్థం చేసుకోవచ్చు. సృజనాత్మకమైన రచన మీద మనం విమర్శ చేస్తున్నప్పుడు సృజనాత్మక భాషకి దగ్గరగా ఉండే భాషని వ్యాసంలో వాడటానికి చేకూరు రామారావు గారు లాంటి వాళ్ళు, కోకు లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. అదే విమర్శ వ్యాసం కె రంగనాథాచార్య గారు రాస్తే చాలా సైద్ధాంతికంగా ఉండే పారిభాషిక పదాలతో, సైద్ధాంతికమైన పునాదులతో, వివరణలతో కనిపిస్తుంది. ఆ వచనానికి ఈ వచనానికి మనం చూసుకున్నప్పుడు ఇదేమో కొంచెం సృజనకు దగ్గరగా ఉందేమో, సృజనాత్మక రచన గురించి చెప్పటానికి దగ్గరగా ఉందేమో అని అనిపిస్తుంది కదా. అందువల్ల సృజనాత్మక రచన అనే ప్రక్రియను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు విమర్శ చాలా సరళంగా అనిపిస్తుంది. సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తుంది. ఇది ఒక దశ. సృజన విమర్శ కూడా సృజన పద్ధతిలో ఉండేదేనా, సృజననేనా అని అంటే మనకు ప్రశ్న ఉంది. విమర్శ శాస్త్రమా, కళనా అని. నేర్చుకునేటప్పుడు శాస్త్రము, ప్రదర్శించేటప్పుడు కళ. ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే మనం ఒక కవితని ఎట్లా వ్యాఖ్యానించాలి అని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆనందవర్ధనుడి ధ్వని సిద్ధాంతము, వామనుని కావ్యాత్మ వాదాల్లో ఉండే రీతి సిద్ధాంతము, లేదా అలంకార సిద్ధాంతము, లేదా ఆధునికమైనటువంటి ప్రతీక, భావచిత్రం, అలగరి, ఇలా ప్రాగ్రూపాలు, మనోవిశ్లేషణ ఇలాంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని నేర్చుకునేటప్పుడు శాస్త్రంగానే నేర్చుకోవాలి. కానీ దానిని ఒక రచనకి మనం అన్వయించి చెప్పేటప్పుడు దాన్ని సిద్ధాంతంగా చెబితే ఒక డాక్టర్ పోస్ట్ మార్టం చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చిన సందేహం అండి, ఇప్పుడు నిజానికి కథ కానీ నవల కానీ పాశ్చాత్య రచనా ప్రక్రియలుగా భావిస్తారు. వాటికి మన ప్రాచీన సాంప్రదాయిక విమర్శన పద్ధతుల్ని, సిద్ధాంతాలని అన్వయించడానికి వీలవుతుందా? వీలవుతుంది. ఆ దృష్టితో పాలపిట్టలో కథా నిర్మాణం కొన్ని ఆలోచనలు అనే పేరుతో నా వ్యాసం కూడా ఉంది. మీకు కథనిక ఆధునికమైనటువంటి ప్రక్రియ అన్న విషయంలో సందేహం లేదు. కానీ కథని గురించి ఆలంకారికులు ఏమీ మాట్లాడలేదు అని చెప్పడానికి వీల్లేదు. అయితే దీన్ని తొలిగా నాకు తెలిసినంతలో తెలుగు సాహిత్యానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి కోవెల సంపత్ కుమారాచార్య గారు. భామహుడు చెప్పిన భావికత్వం అనే ఒక అలంకారాన్ని కథా నిర్మాణ పరంగా ఆయన వ్యాఖ్యానించి చూపించారు మనకి. ఇది ఒకటి. రెండవది, రచయిత పేరు గుర్తులేదు కానీ సంస్కృత్ అకాడమీ, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కథా ఇన్ పొయిటిక్స్ అని ఒక పుస్తకం వేశారు. అంటే దండి, భోజుడు, భామహుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది కథని గురించి, కథా నిర్మాణం గురించి చెప్పిన విషయాలని
ఆ పుస్తకం, అట్లాగే సంపత్ కుమారాచార్యుల గారు, పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వాళ్ళు, అలాంటి వాళ్ళు తమ వ్యాసాల్లో చర్చించారు. కాబట్టి ఇవాళ మనకు కథానికగా పరిచయమైనటువంటి దానికి పునాది లేదు, అలంకార శాస్త్రం దాని గురించి చెప్పలేదు అని చెప్పడానికి వీలు లేదు. దాన్ని అన్వయించి చూపటానికి అవకాశం చాలా ఉంది. నా కథా నిర్మాణం కొన్ని ఆలోచనలు అనే వ్యాసం దాన్నే ప్రతిపాదిస్తుంది ప్రధానంగా. అంటే ఆ సూత్రాన్ని మనం ఇప్పుడు కథా విమర్శకు అన్వయించవచ్చు ఆధునిక కథకి? తప్పకుండా అన్వయించవచ్చు. ఎందుకంటే ఆధునిక కథలో ముగింపు, ఎత్తుగడ ఇలాంటివన్నీ కొన్ని సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయంటారా? ఉన్నాయి. అగ్నిపురాణం కథా లక్షణాలని చెప్తుంది అని ఒక శ్లోకాన్ని చదువుతూ ఉంటారు. పోరంకి దక్షిణామూర్తి గారు లాంటి వాళ్ళు కూడా తమ సిద్ధాంత గ్రంథంలో దాన్ని ప్రస్తావన చేశారు. ఎలా ఉండాలి అనంటే, అద్భుతమైనటువంటి అంతంతో ఉండాలి, గర్భేచ కరుణోరస, సెంటర్ పాయింట్ కరుణరసంతో ఉండాలి అని చెప్పేటటువంటి శ్లోకాలు మనకి అగ్నిపురాణంలో దొరుకుతున్నాయి. అంటే అర్థం ఏమిటి దానికి? మనం అద్భుతంగా అనిపించాలి అంటే అది ఉత్కంఠని కలిగించాలి. ఉత్కంఠ అనేటటువంటి మాట శృంగార రసమా, హాస్యరసమా, కరుణరసమా, బీభత్సరసమా ఏదైనా కావచ్చు. చివరిదాకా పాఠకుడు దాన్ని చదవటానికి అనుకూలంగా ఆ నిర్మాణమంతా సాగాలి అని చెప్పారు. ఆ సాగాలి అని చెప్పడంలో ఉద్దేశం అదే కదా. కాబట్టి అలంకార శాస్త్రం ఆధునిక కథానిక విషయాన్ని చెప్పలేదు అని చెప్పడానికి వీలు లేదు. అయితే ఆధునిక సాహిత్యం పరిచయం అయిన తర్వాత హెన్రీ లాంటి వాళ్ళు, మరికొంతమంది పాశ్చాత్య రచయితలు తెలిసిన తర్వాత వాటిని చదవకపోయినా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లాంటి వాళ్ళు నిర్మించిన కథా నిర్మాణాన్ని బట్టి అలంకార శాస్త్రం దీని గురించి పెద్దగా మాట్లాడలేదేమో అనుకునే ప్రమాదం మనకుంది. కానీ స్థూలంగా కొన్ని విషయాలు మాత్రం చెప్పింది అని చెప్పడానికి నేను ఏమీ జంకను. ఎందుకంటే మీరు గమనిస్తే మన పురాణ రచన లోపల ఒక కథ చెప్పే ముందు అతను శాపము పొంది శాప విమోచనం జరిగిన విధం పెట్టిదనినా అని, అంటే శాపము చెప్పేస్తున్నారు, శాప విమోచనము చెప్పేస్తున్నారు, కథ చెప్తున్నారు. సో సస్పెన్స్ ఏముంటుంది? ఇంకా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, లేదా ఒక నాటకం చూస్తున్నాం అనుకోండి, తర్వాత ఏం జరుగుతుంది అని మీకు తెలుసు, అయినా మీరు సినిమా మొత్తం చూస్తారు కదా. తర్వాత మీరు అనుకున్నదే జరిగింది, అప్పుడు మీరేమంటారు తెలుసా? అబ్బా, నేను అనుకున్నదే జరిగింది అని ఆనందపడతాం. మీరు అనుకోనిది జరిగింది ఆ కథలో, అబ్బా నాకు కూడా అర్థం కాలేదు, నాకు కూడా తోచలేదు అని. అంటే పాఠకుడిగా, సామాజికుడిగా మీరు దేనికి వరకు సంతృప్తి పడుతున్నారో అది ప్రధానమైంది తప్ప అందులో ఇలాంటి విషయం ఉందా లేదా అనేది కాదు. పాఠకుడికి లేదా ప్రేక్షకుడికి అది సంతృప్తినిస్తుందా అన్న కోణం నుంచి ఆలోచించినప్పుడు మన ప్రాచీన కథన పద్ధతి, కథా పద్ధతి ఈ పని చేసింది. ఉదయం నుంచి రాత్రి దాకా ఒక జానపదుడు ఒక విషయాన్ని ఎత్తుకొని కథ చెప్తున్నాడు అంటే ఆసక్తికరంగా మలచకపోతే ఉదయం దాకా ఎవరు వింటారు? కాబట్టి ఉత్కంఠని కొనసాగిస్తూ కథని నిర్మించటం అనే ఒక పద్ధతి జానపదులలోనూ ఉంది, ఆ తరువాత ఆధునిక సాహిత్యంలోనూ ఉంది. ఇంకా మామూలు మాటల్లో మాట్లాడాలంటే ఇవాళ మన సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి మనం లిఖిత రూపంలో మనం పుస్తకాలు చదువుతున్నా దానిలో ఉన్న మౌఖిక ప్రసారం వల్ల మాత్రమే మనకి అది అనుభూతిని కలిగిస్తుంది. ఆ దృష్టితో మాట్లాడినప్పుడు ఒకప్పటి కథే నేటి కథానికనేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ ఎత్తుగడ, ముగింపు ఇవన్నీ కూడా వాళ్ళు అనుకోకుండా అవన్నీ జరిగాయి. ఆ జరిగిన దానికి మనం ఇవాళ పేరు పెట్టుకున్నాం, ఎత్తుగడ, నడక, ముగింపు అని. అయితే ప్రస్తుతం మీరు లెక్చరర్గా పనిచేస్తున్నారు. అనేక మంది యువకులను మీరు కలిసి భవిష్యత్తు గురించి మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. తెలుగు భాష పట్ల వాళ్ళకి ఆసక్తి ఎలా ఉంది? ఒక 10 సంవత్సరాలుగా 17 సంవత్సరాలుగా నేను ఎంఏ విద్యార్థులకు పాఠం చెప్తున్నాను. 10 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నది ఏమిటి అని అంటే, ఐక్యూ స్థాయి చాలా తక్కువగా ఉన్న పిల్లలు మాత్రమే తెలుగు ఎంఏలోకి వస్తున్నారు. ఇది కొంచెం బాధించేటటువంటి విషయమే. సరే, వాళ్లకు జేఆర్ఎఫ్లు వస్తున్నాయి, నెట్ వస్తుంది, డిగ్రీ కాలేజ్ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, జూనియర్ కాలేజ్ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, అదంతా
ఉంది. కానీ ఎంఏ తెలుగు చదువుకోవటం వేరు, సాహిత్యం చదువుకోవటం వేరు అని భావించేటటువంటి తరం 10 సంవత్సరాల నుంచి రోజు రోజుకు తగ్గుతూ ఉంది. ఇంకో సమస్య ఏమిటి అని అంటే, ఈ బీఈడి కాలేజీలు ఇట్లాంటి కాలేజీల్లో బీఎస్సీతో ఒక బీఎడ్ కోర్స్ చేసినటువంటి ఒకానొక వ్యక్తికి రెండవ అంశంగా ఏదైనా ఒక మెథడ్ని ఎన్నుకోవాలి. అతడు తెలుగు మాధ్యమంలో చదువుకుంటే చాలు, ఈ బీఈడి కాలేజీ వాళ్ళు తెలుగు మెథడాలజీని అతనికి ఇచ్చేస్తారు, తెలుగు మెథడాలజీని అతనికి ఇచ్చేస్తారు. దాంతో ఏం జరిగింది అంటే, ఆ పిల్లవాడు తరువాత ఎంఏ తెలుగు చేస్తే అతనికి తెలుగు పండిట్ ఉద్యోగం ఇచ్చేయచ్చు. అంటే అతను 5 సంవత్సరాల పాటు చదివిన ఫిజిక్సో మ్యాథ్సో ఇంకోటో వదిలిపెట్టి ఒక సంవత్సరం పాటు బీఎడ్లో చదువుకున్న సెకండ్ మెథడాలజీ, ఓ 2 ఏళ్ల పాటు ప్రైవేట్గా, అది కూడా రెగ్యులర్గా కూడా కాదు, చదువుకున్న ఎంఏ తెలుగుతో ఎంఏ తెలుగు పండిట్ ఉద్యోగము ఏదో వస్తుంది, అతను తెలుగు పాఠంలోకి వస్తాడు. తెలుగు మాధ్యమంలో చదువుకున్నవాడు తెలుగు పాఠం చెప్పటం వేరు, తెలుగు డిగ్రీ స్థాయిలోనూ ఎంఏ స్థాయిలోనూ జాగ్రత్తగా చదువుకున్నవాడు పాఠం చెప్పటం వేరు. ఆ తేడాతో ఒక జనరేషన్ అంతా కూడా మనకి తెలుగు భాషను నేర్చుకోవటం వేరు, ఎంఏ తెలుగు అవుతున్నారండి, కానీ సాహిత్యాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు తగ్గుతున్నారు. ఇది నేను ప్రధానంగా గమనించినటువంటి అంశం. అయితే కొంతమంది పిల్లలు ఒక 4-5 సార్లు చెబితే ఈ కథ చదవండి అది ఇది అని అంటే కొంత చదివే పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆ శాతం రోజు రోజుకి తగ్గుతోంది. నేను చదువుకునే కాలానికే చాలా తక్కువ ఉండింది అని నేను ఇంతకుముందే అన్నాను మీతో. అది ఇంకో 20 ఏళ్ళు, 97, 2017 ఈ పరిణామాన్ని చూస్తే ఇంకా బాగా తగ్గిందేమో అనిపిస్తుంది. సరే, దానికి అనేక రకాలైనటువంటి మాధ్యమాలు కారణమే. మరి ఇప్పుడు తెలుగు భాష అభివృద్ధి కోసం ఒక రకమైన ఉద్యమం చేయాలి అనేటువంటి ఆలోచన వినిపిస్తోంది. ఒక తెలుగు అధ్యాపకుడిగా, తెలుగు భాషా ప్రేమికుడిగా, తెలుగు విమర్శకుడిగా మీ అభిప్రాయం ఏంటి? దానికోసం నేను జెండా పట్టుకొని రోడ్డు మీదకి తిరిగే ఇంత సాహసం అయితే నేను చేయలేను, నాకున్న పరిమితుల్ని బట్టి. ఒకటి. రెండవది, భాషకు సంబంధించినటువంటి ఒకానొక వ్యవస్థలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, తెలుగు భాష వినటానికి మనం దూరం అవుతున్నామా, చదవటానికి దూరం అవుతున్నామా అని 2 అంశాలు మనం తీసుకోవాలి. తీసుకుంటే చదవటానికి మనం దూరం అవుతున్నాము అని ఇప్పుడే భయపడాల్సిన పని లేదు. ఎందుకు అనంటే, మనకి అనేక వార్తాపత్రికలు, వారపత్రికలు, ఇంకోటో ఏదో ఒకటి తెలుగు అక్షరాలతో ఐస్ క్రీమ్ అని రాసినా సరే తెలుగు అక్షరాలతో రాస్తున్నారు. కాబట్టి అక్షరాలకి ఇంకా అంత తొందరగా మనం దూరం కావటం లేదు. కానీ మనం మాట్లాడుతున్న సందర్భంలో మనకు తెలియకుండానే ఎన్నెన్నో ఇంగ్లీష్ పదాలు, ఎన్నెన్నో ఇతర భాషా పదాలు మనను చేరిపోయినాయి. అంటే చెవికింపుగా మాట్లాడే తెలుగుకి మనం చాలా దూరం మెల్లమెల్లగా అవుతున్నాం. ఇది పోవటానికి అధ్యాపకుడిగా క్లాస్ రూమ్లో, తరగతి గదిలో వీలైనంత ఎక్కువగా తెలుగు మాటలనే వాడటానికి, పిల్లలు వాడటానికి నేను ప్రేరణ కలిగిస్తూ ఉంటా. ఇందులో ఏం సందేహం లేదు. నాకు గమ్మత్తైన అనుభవం కూడా ఉంది ఈ విషయంలో. ఒక విద్యార్థి, ఒక ఎంఏ చదువుకునే విద్యార్థి, ఎంఏ ఏవి కాలేజీలో చదువుకునే సందర్భంలో గర్భవతిగా ఉండింది. ఆ అమ్మాయి 2వ నెల నుంచి 8వ నెల వరకు, 8-8:30 వరకు రోజు క్లాస్కి వచ్చేది, నా క్లాస్ వినేది. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఓ 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆయనతో ఆమె కాలేజీకి వచ్చిన తర్వాత, సార్ మా అబ్బాయికి ఇంత తెలుగు వస్తుందని నేను అనుకోలేదు సార్, బహుశా మీ పాఠం విన్నాడేమో అన్నాడు. అంటే ఈ అభిమన్యుని కథ గుర్తొచ్చింది నాకు. అంటే ఇది కూడా ఒక కారణమేమో. గర్భస్థ శిశువుగా, గర్భంలో ఉన్నటువంటి శిశువు ఇవాళ హాయిగా కంప్యూటర్ ఎందుకు చూడగలుగుతున్నాడు, కంప్యూటర్లోకి ఎందుకు వెళ్ళగలుగుతున్నాడు అంటే తల్లులందరూ అదే పని చేస్తున్నారు అనిపిస్తోంది. అంటే మనం ఆ రకమైనటువంటి ఒకానొక వాతావరణాన్ని పిల్లలలో పెంపొందించటానికి పాఠశాలనే మాధ్యమం. అక్కడ పునాది పడితే ఇక ఎక్కడ ఏమి చేయాల్సిన పని లేదు. కానీ పాఠశాల స్థాయిలో ఇవాళ చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు
తెలుగు భాష విషయంలో ఉన్నాయి. సరే, దానికి ప్రభుత్వాలు కారణమని, వాళ్ళు కారణమని అనేక విషయాలు చెప్తారు. కానీ తెలుగు అధ్యాపకుడు లేదా ఉపాధ్యాయుడు బాగా పాఠం చెప్తాడంటే పరిగెత్తుకుని వెళ్ళే విద్యార్థులు ఇప్పటికి కూడా ఉన్నారు. అందులో ఏం సందేహం లేదు. అయితే వాళ్ళకి భాష వేరు, మాధ్యమంలో చదువుకోవటం వేరు, సాహిత్యం చదువుకోవటం వేరు అనే ఒక జ్ఞానాన్ని మనం ఇంటర్మీడియట్ స్థాయి కంటే ముందు ఇవ్వగలిగితే భాషకి ఏదైనా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఇలాంటివి జరుగుతున్నాయి, వీటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? ఒకటండి, ప్రపంచ తెలుగు మహాసభలు అంటే తెలుగు భాషా మహాసభలు అనలేదు. వీటిని బాగా గమనించాలి మనం. ప్రపంచంలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఒక గొప్ప కెమిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని ఈ రూపంలో మనం పరిచయం చేసుకుంటాం. ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకోండి, ఆయన్ని గౌరవించుకుంటాం. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ తెలుగు వారి సంబంధించింది, భాషకి సంబంధించింది కాదు అని నేను అనట్లా. రెండు పార్శ్వాలుగా దీన్ని అర్థం చేసుకోవాలి. తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయటం అనే ఒక దృష్టితో తెలుగు భాషకి సంబంధించిన సాహిత్యవేత్తలు, భాషోద్యమకారులు, భాషా శాస్త్రవేత్తలు వీళ్ళంతా ఒక వర్గం, దీనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఒక వర్గం. ఇద్దరిని ఒక వేదికకి తీసుకురావడానికి ఇట్లాంటివి ఉపయోగపడతాయి. దీనివల్ల లాభం ఏమిటి సార్ అని అంటే, మనం ఇవాళ చెప్పుకునే మాట ఏమిటి, మనకి మంచి పారిభాషిక పదాలు శాస్త్రాల విషయంలో లేవు అంటే, ఇద్దరూ ఒక వేదిక మీద ఇలాంటి విషయాలను చర్చించుకోవటానికి, ఒక పార్శ్వంలో చర్చించుకోవటానికి ఉపయోగపడతాయి అనుకుంటాను. రెండవది, తెలుగు భాషా మహాసభలు ఎప్పుడు జరిగినా, తిరుపతిలో 2012లో జరిగినప్పుడు కొన్ని లక్షల మంది వస్తారని నేను మాత్రం అనుకోలేదు. అక్కడికి వెళ్ళి నేను ఆశ్చర్యపోయా. అంటే మనకు తెలియకుండానే మన నరనరాల్లో ఎక్కడో అజ్ఞాతంగా ఉండిపోయిన దాన్ని ఒక్కసారి మా భాష అనే ఒక వాతావరణాన్ని సభలు తీసుకొస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు ఈసారి తెలుగు సభల్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? కాంట్రిబ్యూషన్ అంటే ఇప్పటిదాకా ప్రత్యేకంగా మీరు ఈ పని చెయ్యండి అని ప్రభుత్వంలోనో లేకపోతే దాని నుంచి నాకేమి రాలేదు. అయితే తెలుగు అకాడమీ కొన్ని మోనోగ్రాఫ్లు ప్రచురించేటటువంటి కార్యక్రమంలో కోవెల సంపత్ కుమారాచార్య గారిని గురించి ఒక మోనోగ్రాఫ్ రాయమని అడిగింది. మోనోగ్రాఫ్కి నా తెలుగు అనువాదం ఏమిటంటే ఏక అంశ గ్రంథం, ఏక విషయ గ్రంథం, ఇలాంటి మాట చెప్పొచ్చు. ఆ గ్రంథం ఆల్మోస్ట్ పూర్తి చేశాను. అది ఒకటి. రెండవది, తెలంగాణ సాహిత్య విమర్శ మీద ఏదన్నా రాయండి అని అన్నారు, చూడాలి. అది సంపత్ కుమారాచార్య గారి ప్రాధాన్యం చెప్తారా? అంటే మీరు ఎలాగా ఆయనని దర్శించారు? ఆయన కథలు రాశారు, అనువాదాలు చేశారు, గేయ కవిత్వం రాశారు, గేయ రూపకాలు రాశారు, రేడియో నాటికలు రాశారు, సాహిత్య విమర్శ చేశారు, ఛందస్సు మీద. అంటే ఒక మహాసముద్రం అంత పని చేశారు ఆయన. ఆయనతో నాకు ఒక 14 ఏళ్లుగా, వారు చనిపోయేంత వరకు నాకు 10 ఏళ్ళు, 2000 సంవత్సరం నుంచి 2010 వరకు నేను చాలా దగ్గరగా చూడగలిగాను. ఆయన ఎంత విస్తృతమైనటువంటి అధ్యయనం ఆయనకు ఉండేది అని అంటే, ఎవరు ఆలోచించనటువంటి ఒకానొక పద్ధతిలో ఆలోచించటం ఆయనకే చెల్లింది. మా గురువుగారు ఎల్లూరు శివారెడ్డి గారు ఆయన గురించి ఒక మాట అనేవారు ఎప్పుడు, సంపత్ కుమారాచార్యుల గారు ఆలోచించి రాస్తారు, జీవి సుబ్రహ్మణ్యం గారు ఆలోచిస్తూ రాస్తారు అని. అందుకని సంపత్ కుమార గారు చివరి వాక్యం ఏంటి అని మొదటి 2 వాక్యాలు చదివితే నాకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అది సంపత్ కుమార గారిలో ఉండే ఒక గొప్పతనం. రెండవది, అటు ఛందస్సు, ఇటు సాహిత్య విమర్శ, వాటిలలో కూడా దేశీయమైనటువంటి పునాది మీద మాత్రమే నా సాహిత్య విమర్శ కొనసాగాలి అని తప్పించిన వ్యక్తి. చిన్న ఉదాహరణ చెప్తా. ఛందస్సును గురించి రాస్తూ తరువాతి కాలంలో, అంటే 62లో తెలుగులో ఛందో వికాసం రాసిన తరువాత ఈ మధ్య కాలంలో రాసిన ఒక 10-12 ఏళ్ల కింద రాసిన వ్యాసంలో ఛందో బోధన గురించి రాస్తూ ఆయన ఏమంటారంటే, ఛందః పాదౌతు వేదస్య అని ఒక మాట ఉంది కదా, వేదాంగాలలో ఛందస్సు పాదముతో అని. దానికి ఆయన ఏం వివరణ ఇచ్చారు తెలుసా అండి? ఛందస్సు జానపదుల నుంచే పుట్టింది అనటానికి ఇదే పెద్ద ఉదాహరణ. అదేమిటి అంటే, పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనే మాట పాదౌ
శూద్రులు పాదం నుంచి పుట్టారు అని అంటాం కదా. శూద్రులు జానపదులైతే, జానపదులు పాదం నుంచి పుట్టిన వాళ్ళైతే వాళ్ళ నుంచే ఛందస్సు పుట్టింది, ఇందులో నాకేం అనుమానం లేదు అన్నాడండి. ఇది ఆయన తార్కికంగా చెప్పేటటువంటి పద్ధతి. ఇవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అట్లాగే రేడియో రూపకాలు తీసుకున్న ఒక సాంస్కృతికమైనటువంటి వికాసాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. భారతీయీకరణ అని ఒక బలరాజ్ మథోల్ అనేటటువంటి ఆయన పుస్తకాన్ని తెలుగు చేశారు ఆయన. అముద్రితంగా ఉంది ఇప్పటికి కూడా. అది అసలు ఇట్లాంటి పుస్తకం ఈయన ఎంచుకోవడం ఏంటి, హాయిగా సాహిత్యాన్ని గురించి ఎంచుకోక అంటే, దేశీయమైనటువంటి భారతీయమైనటువంటి విశ్వాసాన్ని తొక్కేటటువంటి లేదా దాని మీద విమర్శ చేసేటటువంటి ఏ విషయమైనా సరే ఆయన సహించడు అనేది ఆయన అన్ని వ్యాసాల్లో కనిపిస్తుంది. ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే, మిగతా వాళ్ళకి లేనిది, అన్ని వర్గాల వాళ్ళు ఆయన ఇష్టపడతారు. అది ఆయనకి చాలా అదృష్టం. వారింట్లో ఒక 1000 పేజీలు లేఖలే ఉంటాయి. ఆయనకి రాసిన లేఖలు, ఆయన రాసిన లేఖలు. ఆయన రాసిన లేఖలు ఆయన దగ్గర ఎందుకు ఉంటాయండి అని అంటే, ఎవరికైనా లెటర్ రాస్తే జిరాక్స్ పెట్టుకోవడం ఆయనకు అలవాటు. అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. అట్లా సంపాదకులకు కూడా లేఖ రూపంలో 4-5 పేజీలు రాసినవి ఉన్నాయి. అట్లా సాహిత్యాన్ని 1950ల నుంచి 2010 దాకా ఉన్నటువంటి అన్ని ఉద్యమాలలోనూ దేశీయమైన చైతన్యానికి ఎక్కడ భంగం కలిగినా ఆయన మాట్లాడాడు. అందులో దేశీయత ఉంటే చెప్పకుండా ఊరుకోలేదు. ఇది ఆయన సాహిత్య విమర్శలో కనిపించే ఒక గొప్ప లక్షణం. రెండవది, ఆయన ఒకరోజు 20 ఏళ్ల కిందో 30 ఏళ్ల కిందో ఒక వ్యాసం రాసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన విషయం వచ్చినా సరే తర్వాత రోజుల్లో దాన్ని మార్చుకుని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. భక్తి రసమే కాదన్నాడు 20 ఏళ్ల కింద, కానీ 10 ఏళ్ల కింద రాసిన వ్యాసంలో భక్తి రసమే అని చెప్పాలనే ప్రయత్నంతో ఒక పుస్తకం రాయాలనే ప్రయత్నానికి మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన నిరంతరం ఆలోచిస్తారండి. అది నాకు అర్థమైన విషయం. రెండవది, ఆయన గురించి రాయమనగానే నేను అంగీకరించడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, వారికి ఒక అలవాటు ఉండేది. 1995-96 తర్వాత వారు రిటైర్ అయిన తర్వాత పెద్దగా ఎక్కడ పాఠాలు చెప్పే అవసరం కలగలేదు. 2004 తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసి, ఏమైనా పని మీద ఉన్నావా? లేదు సార్. రేపు ఏమైనా రాగలుగుతావా? వస్తా సార్. వెళితే ఏదో విషయాలు చెప్పేవారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అనుకునేవాడిని నేను. కానీ వారం రోజుల తర్వాత పత్రికలో ఆ వ్యాసం వచ్చేది. అంటే తాను ఏదైనా రాయదలుచుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే, వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే, ఆ తర్వాత అది చాలా హాయిగా వ్యాస రూపంలోకి తయారు కావటం నేను చూశాను. అది ఆయనకి ఉండే అలవాటు. ఎవరితోనైనా మాట్లాడతారు, ఎంత చిన్నవాళ్లతోనైనా మాట్లాడతారు, ఎంత పెద్దవాళ్లతోనైనా మాట్లాడతారు. ఆ స్వభావం వల్ల అందరికీ దగ్గరగా ఉండగలిగారు అనిపిస్తుంది నాకు సంపత్ కుమారాచారి గారు. అట్లా వచన కవిగా, చేతనావర్త కవిగా, అసలు ఆయన మళ్ళీ 1950ల తర్వాత ఒక 60 ఏళ్ల పాటు తెలుగు సాహిత్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించినటువంటి కొందరి పేర్లు చెప్పండి అంటే మొదటి 5గురిలో ఆయన ఉంటారు. అటువంటి వ్యక్తిని గురించి రాయటం నాకు ఆనందం ఇచ్చింది. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? నాకు 2 విషయాల మీద పని చేయాలని ఉందండి. ఒకటి, తెలుగు విశ్వవిద్యాలయం కోసం తెలుగు విమర్శ విజ్ఞాన సర్వస్వం అని ఒక విమర్శ విజ్ఞాన సర్వస్వం ఒకటి వచ్చింది. అది మళ్ళీ 10 ఏళ్లకి మరొక్కసారి పునశ్చరణ చేసుకునే అవకాశం వస్తుంది. అందులో ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్లే ఉన్నారు. ఇంకో 10 ఏళ్లకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు. ఇంకో 10 ఏళ్ళు దాటితే నేను కూడా ఆ రంగంలోకి వస్తాను. అంటే అలా తీసుకున్నప్పుడు అది విశ్వవిద్యాలయం నాకు అవకాశం ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అది జీవితకాలంలో ఆ పని చేస్తాను అనేది ఒకటి. రెండవది, వైష్ణవ సంప్రదాయ పరంగా సంప్రదాయ అకరాది అని ఒక నిఘంటువు ఉంది. తమిళ పదాలకి తెలుగు అర్థం ఇచ్చుంటారు దాంట్లో. అది కూడా వైష్ణవ సంప్రదాయ పరిభాషకు సంబంధించిన పదాలే అందులో ఉంటాయి. అయితే అందులో చేరని చాలా పదాలు ఉన్నాయి. వాటిని ఒక నాయుడు గారు తమిళంలో 3 భాగాలుగా ప్రచురణ చేశారు. ఆయన చేసిన గొప్ప పని ఏమిటి అంటే, ఆ మాట ఏ గ్రంథంలో ఎక్కడ వాడారో కూడా ఆయన ఉటంకించారు. ఈ మన తెలుగు నిఘంటువు ఆ పని చేయలేదు. ఇందులో లేని పదాలు అందులో చాలా ఉన్నాయి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకొని ఒక సంప్రదాయ అకరాది
వైష్ణవ పరిభాషకు సంబంధించి చెయ్యాలని జీవితకాలపు కోరిక అది తప్పకుండా చేయాలని మాత్రం ఉంది. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా నేను సేకరించి పెట్టుకున్నాను. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ఆ నిఘంటు ఒకటి తప్పకుండా చేస్తాను. మీరు భవిష్యత్తులో ఏం చేస్తారు అంటే, ఒకవైపు నుంచి విమర్శ మార్గంలో సాహిత్యంలో నడుస్తూనే ఉంటాను, రెండో మార్గంలో వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవటానికి చెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ రెండు మార్గాలుగా నా జీవితం సాగితే సరిగ్గా జరిగినట్టే లెక్క. మీరు ఇంత సాహిత్యం చదివిందంతా సృజనాత్మక సాహిత్యమే ఒక రకంగా. మీకు ఎప్పుడు స్వీయ సృజన సకపోల కల్పిత రచన ఏమి చేయాలనిపించట్లేదు? 16 ఏళ్ళప్పుడు కవిత్వం రాసేవాడిని. రాశాను కూడా, ఒక 20-30 కవితలు కూడా ఉండుంటాయి. కానీ జీవి సుబ్రహ్మణ్యం గారి షష్ఠిపూర్తి సభ జరుగుతోంది మేము ఎంఏ స్థాయిలో ఉన్నప్పుడు. ఆ సభలో చివరికి అందరూ మాట్లాడిన తర్వాత రెండో రోజు సభలో ఆయన మాట్లాడుతూ, దివాకర్ల వెంకటావధారి గారు నాకు సలహా ఇచ్చారు, నేను నాటకాలు రాస్తున్నాను, కవిత్వం రాస్తున్నాను, పద్యాలు రాస్తున్నాను, కథలు రాస్తున్నాను, ఇవన్నీ రాస్తున్నాను, విమర్శ కూడా రాస్తూ ఉన్నాను, ఇవన్నీ రాయటానికి చాలామంది ఉన్నారయ్యా దేశం మీద, ఇవన్నీ వదిలిపెట్టి విమర్శలోకి ఉండిపో అని ఆయనకు సలహా ఇచ్చారట. ఆ మాట అప్పుడే విద్యార్థిగా ఉన్న నాకు చాలా నచ్చింది, ఒక కారణం. రెండవది, అప్పుడే శ్రీశ్రీని, తిలక్ని, కె శివారెడ్డి గారిని, గోపి గారిని, అంటే కవులుగా సుప్రసిద్ధులైన నారాయణ రెడ్డి గారిని అప్పుడప్పుడే చదువుతున్నా. ఈ స్థాయిలో మనం ఎక్కడ రాస్తాం అని అనిపించటం ఒక కారణం. రాసిన దాంట్లో కవిత్వం కంటే వ్యాసానికి కొంచెం గుర్తింపు రావటం ఒక కారణం. దాంతో నేను విమర్శ రంగంలోనే ఉండిపోయాను. కాబట్టి ఇలా కథ రాస్తే బాగుంటుంది అని చెప్పే తెలివి వచ్చింది, కానీ ఇలా రాస్తే బాగుంటుంది అనే తెలివి రాలేదు నాకు ఇంకా. లక్ష్మణ చక్రవర్తి గారు, మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు మీ సృజన స్వరాన్ని వినిపించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.